ఫ్రెండ్స్, రామ్ పోతినేని అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రామ్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. రామ్ పోతినేని లేటెస్ట్గా నటించిన చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ మూవీ ఈ నెల 27న వరల్డ్ వైడ్గా భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని రన్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ఫీల్ గుడ్ మూవీ రాలేదని వరుస ఫ్లాప్స్ని ఎదుర్కొంటూ వస్తున్న రామ్కి ఈ చిత్రం ద్వారా మంచి రిలీఫ్ దొరికింది. విడుదలకు ముందు ఈ చిత్రంలోని పాటలు పెద్ద హిట్ అవ్వడం, దానికి తోడు ట్రైలర్ కూడా ఆకట్టుకోవడం, టీం మొత్తం ప్రమోషన్స్ అదరగొట్టడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 27 కోట్ల రూపాయలు జరిగింది. ఖచ్చితంగా బయ్యర్స్ ప్రాఫిట్స్ పొందుతామనే నమ్మకం రావడంతో బయ్యర్స్ రిస్క్ చేశారు. 28 కోట్ల టార్గెట్తో బరిలోకి దిగింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి గత సినిమాల ప్రభావం కలెక్షన్లపై పడింది. డీసెంట్ స్థాయి కలెక్షన్లు నమోదు చేసింది. లాంగ్ వీకెండ్ను క్యాచ్ చేసుకుని భారీగానే కలెక్షన్లు వసూలు చేసింది. మొదటి 4 రోజులు మొదటి రోజుతో సమానంగా కలెక్షన్లు వసూలు చేసింది. 5వ రోజు వర్కింగ్ డే రోజు డీసెంట్ స్థాయి కలెక్షన్లు వసూలు చేసింది. లాంగ్ రన్లో మంచి కలెక్షన్లు రానున్నాయి. బ్రేక్ ఈవెన్ కూడా కానుంది. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే మొదటి రోజు 7,65,00,000 గ్రాస్, 4,25,00,000 షేర్ వసూలు చేసింది. అదేవిధంగా రెండవ రోజు 7 కోట్ల గ్రాస్, 3,75,00,000 షేర్ వసూలు చేసింది. మూడవ రోజు 6 కోట్ల గ్రాస్, 3 కోట్ల షేర్ వసూలు చేసింది. నాలుగవ రోజు 5,10,00,000 గ్రాస్, 2,90,00,000 షేర్ వసూలు చేసింది. 5వ రోజు వర్కింగ్ డే రోజు కూడా మంచి కలెక్షన్లు వసూలు చేసింది. 5 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి ఏరియా వైజ్గా ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. నైజాం 5,70,00,000 షేర్, 11,10,00,000 గ్రాస్. రాయలసీమ 1,10,00,000 షేర్, 1,90,00,000 గ్రాస్. ఆంధ్ర ప్రాంతం 5,10,00,000 షేర్, 9,40,00,000 గ్రాస్. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల్లో 11,85,00,000 షేర్, 23,20,00,000 గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మొత్తం 5 రోజుల్లో ₹1,00,00,000 షేర్, 2 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్ నుండి ఈ సినిమా 5 రోజుల్లో 3,80,00,000 షేర్, 5,60,00,000 గ్రాస్ వసూలు చేసింది. 5 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి వరల్డ్ వైడ్గా 15,30,00,000 షేర్, 30,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా టార్గెట్ 28 కోట్లు, ఇప్పటి వరకు వచ్చింది 15,30,00,000 షేర్. ఇంకా ఈ సినిమా 13 కోట్ల రూపాయల షేర్ వస్తే క్లీన్ హిట్ అవుతుంది బాక్సాఫీస్ వద్ద.